ఓకే సార్. స్టార్ట్ చేయాలి సార్? Yes, sir. Please start. ఓకే సార్. ఓకే అండి. ఈరోజు జూమ్కి అటెండ్ అయిన లీడర్స్కి పేరు పేరున గుడ్ ఈవినింగ్ అండి. మనం అద్భుతమైన టెక్నాలజీలో మనం వర్క్ చేస్తున్నాము. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకొని మెటాఫోర్స్లో అద్భుతమైన టెక్నాలజీతో నడుస్తుందండి. మిగతా ప్లాట్ఫారంలో కాకుండా ఈ టెక్నాలజీని మనం నేర్చుకుంటే అసలు మెటాఫోర్స్ అనేది ఏమిటి, ఏ ప్లాట్ఫారం గురిండైనా, ఏ కాన్సెప్ట్ గురిండైనా మనం వినేటప్పుడు మీరు ఇద్దరికి వేసుకోండి, నలుగురికి వేసుకోండి, ఆరుగురికి వేసుకోండి అనే కాన్సెప్ట్లే కానీ అన్న బ్యాక్గ్రౌండ్ అసలు సెక్యూరిటీ ఏమిటి, టెక్నాలజీ ఏమిటనేది ఇంతవరకు ఏ కాన్సెప్ట్లో చెప్పరు, మనం వినలేదు. కానీ మన మెటాఫోర్స్లో మాత్రం అలా కాదు. మనం ఎవరికైనా ప్లాన్ చెప్పేటప్పుడు అసలు ఏ టెక్నాలజీతో నడుస్తున్నది అనేది మనం ముందుగా పరిచయం చేస్తాము. అటువంటి టెక్నాలజీతో మన మెటాఫోర్స్ అనేది, అడ్వాన్స్ టెక్నాలజీతో మన మెటాఫోర్స్ అనేది నడుస్తుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని రోజు జూమ్కి వచ్చి నేర్చుకోవడం వల్ల చాలా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. నేర్పించడానికి మనకి రోజు జూమ్ ఉంది. మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అనేది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ప్రతి అప్డేట్ని, ప్రతి ఇన్ఫర్మేషన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరు మెటాఫోర్స్ గురించి వెనకడుగు వేసే ప్రయత్నాలు చేయొద్దు. అర్థం కాకపోతే మన జూము మళ్ళీ రికార్డ్ చేసి మనకి పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క లీడర్ ఒక్కొక్క విధంగా, ఒక్కొక్క టెక్నాలజీ ఉపయోగించి, ఒక్కొక్క టెక్నికల్గా కూడా మనకి అర్థమయ్యే రీతిలో చెప్పడం జరుగుతుంది. అయితే మనకి ఈరోజు మన రాకేష్ రెడ్డి గారు టెక్నికల్గా చాలా అద్భుతంగా మనకి డిజైన్ చేసి ప్రతి విషయాన్ని క్లియర్గా అర్థమయ్యేలాగా మనకి చెప్పడం జరుగుతుంది. అలాంటి గ్రేట్ లీడర్ ఈరోజు మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఓకే సార్. నమస్తే సార్, రాకేష్ రెడ్డి గారు. రాకేష్ సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్. సార్ వాయిస్ క్లియరా? క్లియర్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మై సెల్ఫ్ రాకేష్ రెడ్డి ఫ్రమ్ హైదరాబాద్ ECIL. ఇంతవరకు నన్ను ఇన్వైట్ చేసిన, ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన దేవా సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫ్రెండ్స్, 87 మెంబర్స్ వచ్చారు, ఇంకా ఇన్వైట్ చేసుకోండి. సో చాలా మందికి బోర్ కొడుతున్నట్టు జూమ్ మీటింగ్ అనేది. రోజు చెప్పే టాపికే కదా, ఒక రోజు క్లాసిక్ చెప్తారు, ఒక రోజు యూనిటీ వర్క్ చెప్తారు. లైటే కదా అన్నట్టు చాలా మంది జూమ్ కూడా రావట్లేదు అన్నమాట, సీనియర్ లీడర్స్ కూడా. మరి వాళ్ళు ఎంత పని చేస్తున్నారో, ఎంత సంపాదిస్తున్నారో, ఎంత టీం లీడ్ చేస్తున్నారో అనే విషయం నాకు తెలియదు. కానీ వాళ్ళకి సెల్ఫ్గా ఆలోచించుకోవాలి. వాళ్ళు కూడా రోజు తినేది అన్నమే, కానీ బోర్ కొట్టదు. ఎందుకంటే అది లేకపోతే చనిపోతాం కాబట్టి. ఎన్ని కోట్లున్నా, ఎన్ని సూట్లున్నా, ఎన్ని కార్లున్నా, ఎన్ని బంగ్లాలున్నా, ఎంత పేరున్నా, ఎంత ప్రఖ్యాతలున్నా, కడుపు నిండకపోతే చచ్చిపోతాం. సో రోజు తినేది అన్నమే కదా అని మనం పక్కన పెట్టేస్తే మనకు అన్నం అనేది ఉండదు, చచ్చిపోతాం. సో అలానే ఫ్రెండ్స్, మనం ఒక పని చేస్తున్నాము అని అంటే, జాబ్ చేస్తున్నాము, ఎవ్రీ డే సేమ్ టైమింగ్ వెళ్తాము. బాస్ తిట్టినా, కొట్టినా, కొట్టినా, చివాట్లు కొట్టినా, జీతాలు ఇవ్వకపోయినా, మనం ఎంత మంచిగా పనిచేసినా, మనల్ని అసహించుకున్నా, మనం ఏం చేసినా కూడా మనకు అవసరం కాబట్టి, ఫ్యామిలీ గడవాలి కాబట్టి, కడుపు నిండాలి కాబట్టి, ఫ్యామిలీ అవసరాలు తీర్చాలి కాబట్టి, EMIలు, పిల్లల ఫీజులు, రేషన్, ఇవన్నీ ఉంటాయి కాబట్టి సచ్చినట్టు చేస్తాం. కానీ అదే
కోట్లు సంపాదించుకోవచ్చురా బాబు. నెట్వర్క్లో నీకు బాస్ ఉండడు, నీకు కింద వర్కర్స్ ఉండరు. ఒక టీమ్ త్రూ అందరూ కలిసి ఉంటే కలదు సుఖం. టీం వర్క్ టుగెదర్ ఎవ్రీ వన్ అచీవ్స్ మోర్ అనే సూత్రాన్ని పాటిస్తూ మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చురా నాయన అంటే లైట్ తీసుకుంటారు చాలా మంది. సో ఇది చాలా బాధాకరమైన విషయం. అందరూ సక్సెస్ అవ్వరు, అందరూ కోటీశ్వర్లు అవ్వరు. ఇండియాలో కౌంట్ చేసుకుంటే కేవలం ఒక 5% మాత్రమే రిచెస్ట్ పీపుల్స్ ఉన్నారు. ఎందుకో చెప్తాను. నేను ఏది స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మీ అందరికి కూడా తెలుసు. ఒక ఫొటోస్ తోటే స్టార్ట్ చేస్తానన్న విషయం అందరికి కూడా తెలుసు. సో ఈరోజు నేను అనుకుంది ఏంటి అని అంటే, ప్రతి ఒక్క దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఆ సొల్యూషన్ లో మెయిన్ ఇంపార్టెంట్ రోల్ పాటించేది ఏంటి అని అంటే, చూడండి, ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం ఐ ఆమ్ స్ట్రాంగ్. మనం స్ట్రాంగ్ గా ఉంటే ప్రతి ప్రాబ్లం కి, ఎంత పెద్ద ప్రాబ్లం కైనా సొల్యూషన్ డెఫినెట్ గా ఉంటది. అది ఎప్పుడు అని అంటే మనం స్ట్రాంగ్ గా ఉంటేనే. మరి వరల్డ్ లో కానీ ఇండియాలో కానీ తీసుకుంటే కొంతమంది మాత్రం ఎందుకు రిచెస్ట్ పీపుల్స్ ఉన్నారు అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఫ్రెండ్స్, వాళ్ళు రిస్క్ చేస్తారు. వాళ్ళ ఆలోచనలు అనేటికి ఆలోచనలకు పదును పెట్టి బోర్ కొట్టకుండా, వాళ్ళకి ఎన్నిసార్లు ఫెయిల్ అయినా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే, ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ తోటి స్థిరత్వంగా, కన్సిస్టెన్సీ పర్సిస్టెన్సీ అంటారు, ఆ స్థిరత్వంగా ఉండడం వల్లనే డెవలప్ అవుతున్నారు. అది జాబ్ లో కానీ, బిజినెస్ లో కానీ, ఇంకా వేరే వేరే ఎక్కడైనా సరే. ఎగ్జాంపుల్ చూడండి, ఓయో కంపెనీకి ఒక సొంత రూమ్ కూడా లేదు. కానీ ఇండియా మొత్తం, వాళ్ళ గురించి నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం చాలా చోట్లలో ప్రతి కిలోమీటర్ 2 కిలోమీటర్లకు కూడా ఓయో రూమ్స్ ఉంటాయి. అతనికి సొంత హోటల్ కూడా లేదు, ఒక రూమ్ కూడా లేదు. నెక్స్ట్ ఓలా కంపెనీ వద్ద ఒక సొంత కారు కూడా లేదు. ఓలా, యూబర్, ర్యాపిడో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక్క సొంత కారు, సొంత బైక్ కూడా లేదు. బట్ మనమందరం వాళ్ళతో టైఅప్ అయి వర్క్ చేసుకుంటూ సంపా జీవనం గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆ కంపెనీస్ వాళ్ళకి మాత్రం కొన్ని కోట్ల రూపాయల ఇన్కమ్ పోతుంది. జొమాటో వద్ద ఒక సొంత హోటల్ లేదు, ఒక రెస్టారెంట్ లేదు, ఒక చాయ్ బండి కూడా లేదు. కానీ స్విగ్గీ, జొమాటో ఇంకా చాలా చాలా ఉన్నాయి. వాళ్ళందరూ కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు డెలివరీస్ అనే ఒక సిస్టమ్‌ని పెట్టి. అమెజాన్ వద్ద ఫ్రెండ్స్ ఒక్క స్టోర్ కూడా లేదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లేదు. ఒక ఐటెమ్ కూడా తయారు చేయడు అమెజాన్ ఓనర్. బట్ ప్రపంచంలో ఉన్న కంపెనీస్ వాళ్ళందరూ కూడా అమెజాన్‌తో టై అప్ అయ్యి ఈజీగా డెలివరీస్ చేసుకుంటున్నారు. అమెజాన్ వాడు మాత్రం ప్రపంచంలో టాప్ 5లో ఉన్నారు. ఓకేనా ఫ్రెండ్స్? యూట్యూబ్ దగ్గర ఒక సొంత వీడియో కూడా లేదు. యూట్యూబ్ గానీ, ఇన్‌స్టా గానీ, ఫేస్‌బుక్ గానీ మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, ఒక్క వీడియో కూడా వాళ్ళ సొంతంగా వాళ్ళు అప్‌లోడ్ చేసింది లేదు. జనాలు డబ్బులు సంపాదించుకోవడానికి వాళ్ళతో టై అప్ అయ్యి వీడియోస్ తీసి కష్టపడి దాంట్లో అప్‌లోడ్ చేస్తే వేరే జనాలు చూస్తే ఇన్కమ్ సంపాదించుకుంటున్నారు. చూసినందుకు ఇంటర్నెట్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వద్ద కూడా ఫ్రెండ్స్ ఒక్క ఛానెల్ కూడా లేదు. నెట్‌ఫ్లిక్స్ వాడు ఒక సినిమా కూడా తీయలేదు. కానీ సినిమా వాళ్ళందరూ కూడా నెట్‌ఫ్లిక్స్‌తో, హాట్‌స్టార్స్‌తో ఇటువంటి అప్లికేషన్స్‌తో టై అప్ అయ్యి కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. వీళ్ళంతా కానీ వీళ్ళ దగ్గర ఏం లేకపోయినా గూడా ఇంటర్నెట్ అనే ఒక అంతర్జాలంతో, ఇంటర్నెట్ అనే ఒక రారాజుతో ప్రపంచాన్ని ఏలుతున్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా. సో, మరి అదే ఇంటర్నెట్ ప్రపంచముతో పాటు మనము కూడా అప్‌డేట్ అవ్వకపోతే మన పరిస్థితేంటి? వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ ఇవన్నీ ఫ్రెండ్స్ ఇంత ముందుకు లేనప్పుడు ఒకేలాగుండే ప్రపంచం. ఇవన్నీ వచ్చిన తరువాత ఒక అప్లికేషన్ తయారు చేసి ఇంటర్నెట్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అన్న విషయం ఎంతమందికి తెలుసు? మరి అదే ఇంటర్నెట్ ఇంకా ఎంత టెక్నాలజీతో అడ్వాన్స్ అవుతుంది? ఎంత ఫాస్ట్‌గా గ్రోత్ అవుతుంది? దాన్ని మనం క్యాచ్ చేయలేకపోతే ఫ్రెండ్స్, మనం ఇంకా 50-100 సంవత్సరాలు వెనుకబడిన వాళ్ళలాగానే ఉందామా? ఉంటాము కూడా డెఫినెట్‌గా అప్‌డేట్ అవ్వకపోతే. ట్రెండ్ ఏముంది అనేది చాలా మందికి ఆలోచన కూడా రాదు. ఆలోచించేంత టైం కూడా లేదు. అది నెట్వర్క్ మార్కెటింగ్ గురించి చెప్తున్నప్పుడు, అది ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో ఉందిరా బాబు అన్నా కూడా చాలా మందికి అర్థం కావట్లేదన్నమాట. టెక్నాలజీని అర్థం చేసుకున్నప్పుడు, సబ్జెక్ట్‌ని అర్థం చేసుకున్నప్పుడు వర్క్ చేయడం చాలా ఈజీ. నిన్న సంతోష్ సార్ చెప్పినట్టు కూడా ఐడియాలు రావడం చాలా ఈజీ అండి. ఇక్కడ నుంచి అంతరిక్షానికి ఎట్లా పోవాలే? ఏదైనా తయారు చేయాలి అనే ఆలోచన రావడం ఈజీ. కానీ అది రాకెట్ ద్వారా మాత్రమే సాధ్యమనే ఇంప్లిమెంటేషన్ అనేది హార్డ్. కష్టం అది. ఐడియాస్ ఈజ్ ఈజీ. ఇంప్లిమెంటేషన్ ఈజ్ హార్డ్. మరి ఎవరైతే ఆ ఇంప్లిమెంటేషన్‌ని హార్డ్ వర్క్ చేసి ఇష్టంతోను, కష్టముతోని కష్టపడి వర్క్ చేస్తారో వాళ్ళు కోటీశ్వరులవుతారు. అది మన మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో ఉంది.
ఇదంతా కూడా ఇప్పుడు ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం వాడే మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా, యాప్స్ అన్నీ కూడా, అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రజెంట్ వాడుతున్న జనరేషన్ అంతా కూడా వెబ్ 2లో నడుస్తుంది ఫ్రెండ్స్. అది కంప్లీట్‌గా సెంట్రలైజ్డ్. అది వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. అంటే మన కంట్రోల్‌తో పాటు ఇతరుల కంట్రోల్‌లో కూడా ఉంటుంది. లైక్ మన బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఇంటర్నెట్ ఆపేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. మన మొబైల్‌ని హ్యాక్ చేయడం కావచ్చు, ఫోన్ పేస్‌ని, గూగుల్ పేస్‌ని అప్డేట్‌లు చేయడం కావచ్చు, అప్పుడప్పుడు వాట్సాప్ పనిచేయదు, అప్పుడప్పుడు ఫేస్‌బుక్ పనిచేయదు, అప్పుడప్పుడు బ్యాంక్ అకౌంట్స్ పనిచేయదు. ఇదంతా ఒకరి కంట్రోల్‌లో ఉంది ఫ్రెండ్స్. దాన్నెవరో ఆపరేట్ చేస్తున్నారు. అలా ఆపరేట్ చేస్తే మన డాటా అంతా వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టే గదా! మన గ్రిప్ అంతా వాళ్ళ కంట్రోల్‌లో ఉన్నట్టే గదా! సో, అలాంటిది కాకుండా మన డాటా మన పర్మిషన్ లేకుండా ఎవ్వరికీ పోకూడదు. మనకు కూడా ఇన్సూరెన్స్ నుంచి, రియల్ ఎస్టేట్ కంపెనీస్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కాల్స్ వస్తుంటాయి గదా! మరి ఆ కాల్స్ మనకెవరు జేస్తారు? వాళ్ళెవరో మనకు తెలీదు. మనమెవరమో వాళ్ళకు తెలీదు. కానీ ఎలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి? అంటే మన డాటా ఎవరి దగ్గరనో ఉన్నట్టే గదా! యెస్ ఆర్ నో ఫ్రెండ్స్? సో, ఇలా కాకుండా దీనికి అతీతంగా అడ్వాన్స్ టెక్నాలజీతో స్టార్ట్ చేసిన ప్రాజెక్టే, క్రియేట్ చేయబడిన ప్రాజెక్టే మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్. ఆ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్‌లో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న ప్రాజెక్ట్ ఏంటి అనంటే యూనిటీవర్స్. ఈ యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ మెటాఫోర్స్‌లో సెకండ్ ప్రాజెక్ట్ అండి. థర్డ్ ప్రాజెక్ట్. ఫస్ట్ ప్రాజెక్ట్ క్లాసిక్. సెకండ్ ప్రాజెక్ట్ ఎన్ఎఫ్‌టి నాన్ ఫంజబుల్ టోకెన్. నిన్న దాని గురించి మీకు సంతోష్ సార్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన థర్డ్ అండ్ ఫోర్త్ ప్రాజెక్ట్ యూనిటీవర్స్ అండ్ మెటాఫోర్స్ కాయిన్. సో, ఈ 2 ప్రాజెక్ట్‌ల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. లాస్ట్ వరకు కూడా ఉండండి. అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మల్టీ మైనింగ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ 20వ తారీఖు ఆగిపోయింది. ఎగ్జాక్ట్‌లీ 1 ఇయర్. 2023 ఏప్రిల్ 24వ తారీఖు యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. దాంతో పాటు ఎగ్జాక్ట్‌లీగా మెటాఫోర్స్ కాయిన్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. 1 ఇయర్‌లో ఎంతమంది కాయిన్స్ పర్చేజ్ చేశారు? ఎంతమంది సెల్ చేశారు? అంటే మొత్తం డాటా అంతా కూడా మన దగ్గర ఉంది. మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత యూనిటీవర్స్ ఆగిపోయింది అనుకుంటున్నారు చాలా మంది అమాయకులు. కానీ అసలు సినిమా, అసలు బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ అయిందన్న విషయం చాలా మందికి అర్థం కావట్లేదు. చాలా మంది సైలెంట్ అయిపోయారు. కాయిన్ ప్రైస్ అనేది $2.77 ఉంది గదా! ఇంక అంతకంటే పెరగట్లేదు గదా! అని జెప్పేసి చాలా మంది డల్ అయిపోయారు. కానీ రూపాయికి ₹11 ప్రాఫిట్ వచ్చిందన్న విషయం చాలా మంది మర్చిపోతున్నారు. ఎప్పుడెప్పుడు కాయిన్ ప్రైస్ పెరుగుతదా? ఎప్పుడెప్పుడు అమ్ముకుందామా? ఎప్పుడెప్పుడు బయట పడదామా? అనే ఆలోచనతో ఉన్న చిన్న మైండ్ గల లీడర్స్ ఉన్నారు గానీ, టెక్నాలజీని అర్థం చేసుకొని అసలు క్రిప్టో ఎలా పెరుగుతుంది? కాయిన్ ఎలా పెరుగుతుంది? మనం పెట్టే ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది? ఎక్కడ రొటేషన్ అవుతుంది? స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి తెలియకుండా డౌన్‌లైన్స్‌కి గూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళతో గూడా బిజినెస్ ఆపించిన మహానుభావులు చాలా మందున్నారు. అంటే అన్ని కంపెనీస్ లేక మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనుకుంటున్నారా? మరి లేకపోతే ఆహ్, సరిపోయిందిలే నేను రూ. 10,000 పెట్టి 200 కాయిన్‌లు కొనుక్కున్నా. ఆ రేట్ పెరిగింది అమ్ముకుందాంలే అనుకుంటున్నారా? అర్థం కావట్లేదు. సో, ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఆలోచించండి. మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది అనంతం. దీంట్లో ఉన్న టెక్నాలజీతో అనేది అనంతం. ఫ్యూచర్ టెక్నాలజీ రాబోయే 50 సంవత్సరాల తర్వాత కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తది. సో, మొన్న దుబాయ్ ఎళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అక్కడ వాడుతున్న టెక్నాలజీ మొత్తం కూడా ఇదే టెక్నాలజీ. బ్లాక్ చైన్ టెక్నాలజీ అక్కడ వాడేది కూడా. చాలా వరకు కూడా వెబ్3 టెక్నాలజీ అక్కడ వాడేది కూడా. మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనం ఇంకా వెబ్2లో ఉన్నాం కాబట్టి. మన మైండ్‌ని ఇంకా అప్‌గ్రేడ్ చేసుకోవట్లేదు కాబట్టి. సో, యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ తెలుసు మీకందరికీ కూడా. ఆహ్, 2023 ఏప్రిల్ 24థ్ స్టార్ట్ అయిన ప్రాజెక్ట్. సో, దీని క్రియేటర్ మిస్టర్ లాడో గారు. సో, క్లాసిక్‌లో మనకు ఇన్‌కమ్ అనేది ఫ్రెండ్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఫుల్‌కి ఫుల్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. నిన్న సంతోష్ సార్ చెప్పిన ప్లానింగ్‌లో మీరు వినొచ్చు. యూట్యూబ్‌లో కూడా అప్‌లోడ్ చేశాడు సారు. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్లాట్‌లో ఒక $5 పడింది అనుకోండి. $5 $5కి $5 అప్పర్ లైన్స్‌లో ఎవరికో ఒకరికి మాత్రమే పేమెంట్ ఎళ్తుంది. ఫుల్‌కి ఫుల్ పేమెంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. ఈ యూనిట్‌వర్స్‌లో కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది గానీ, పర్సెంటేజెస్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. రొటేషన్ కాదు. డిస్ట్రిబ్యూషనే అవుతుంది. ఓకేనా? ఎలానో చెప్తాను. సో, దీంట్లో మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. యూనిట్‌వర్స్ స్టార్ట్ అయినప్పుడు. సో, మల్టీ మైనింగ్ అంటే ఏంటి అనంటే ఫ్రెండ్స్ మీకు చెప్పిన విధంగా బిట్‌కాయిన్ కానీ ఇంకా వేరే వేరే కాయిన్స్ ఏవైతే మార్కెట్‌లో ఉన్నాయో అవి అన్నీ కూడా మైనింగ్ ప్రాసెస్ ద్వారా జనరేట్ అవుతూ స్లోగా జనరేట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? బిట్‌కాయిన్ 2,10,00,000 కాయిన్స్ ఎలాగైతే ఉన్నాయో దాంట్లో ఇంతవరకు కేవలం ఆహ్, 1,96,00,000 మాత్రమే జనరేట్ అయినాయి కాయిన్స్. మిగతా 16, 17 లక్షల కాయిన్స్ జనరేట్ అవ్వాలి అనంటే ఇట్ విల్ టేక్ ఇంకా 120 ఇయర్స్.
అంటే ఆల్మోస్ట్ ఇంకా 2140 ఇయర్ వరకు మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అనంటే ప్రతి 4 సంవత్సరాలకు బిట్‌కాయిన్ అనేది హాల్వింగ్ మెకానిజం ద్వారా మైనింగ్ అయ్యి కాయిన్స్ అనేవి బయటికొస్తూ ఉంటాయి. 50% చొప్పున. ఎగ్జాంపుల్ 2009 జాన్యువరిలో బిట్‌కాయిన్ అనేది మార్కెట్‌లోకొచ్చింది. 2,10,00,000లో 50% అంటే 1,50,00,000 ఎగ్జాంపుల్. దాంట్లో 50% 2013లో, దాంట్లో 50% 17లో, దాంట్లో 50% 2021లో, దాంట్లో 50% ఇప్పుడు లాస్ట్ మంత్ ఏప్రిల్ 20వ తారీఖు 50% రిలీజ్ అయినాయన్నమాట. అదే రోజు మన మెటాఫోర్స్ కాయిన్ కూడా మల్టీ మైనింగ్ అనేది ఆగిపోవడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? మరి కాయిన్‌కి, టోకెన్‌కి కాయిన్స్‌కి బయట టోకెన్స్ చాలా ఉన్నాయి కదా సార్! బయట చాలా కంపెనీస్ ఉన్నాయి కదా! ఏ కంపెనీ కూడా ఇంతవరకు కాయిన్ మార్కెట్‌లోకి తీసుకొని రాలేదు. మీ కంపెనీ ఏమన్నా తోపా? మీ ప్రాజెక్ట్ ఏమన్నా తోపా? మెటాఫోర్స్ కాయిన్ ఏమన్నా పెద్ద అదా? అని చాలా మంది అనుకోవచ్చు ఫ్రెండ్స్. యెస్, ఎగ్జాక్ట్‌లీగా. ఎందుకు అనంటే ఇది ఒరిజినల్ కాయిన్. మరి ఒరిజినల్ కాయిన్‌కి, ఫేక్ కాయిన్‌కి తేడా ఏంటి అనంటే, ఫేక్ కాయిన్స్ అంటే ఫ్రెండ్స్ వెరీ సింపుల్ టోకెన్ అని చెప్పుకోవచ్చు. టోకెన్ అనేది నువ్వు నేను కలిస్తే కూడా సింపుల్‌గా బ్లాక్ చైన్ గురించి, క్రిప్టో గురించి కొంచెం ఐడియా ఉండి సాఫ్ట్‌వేర్ గురించి కొంచెం ఐడియా ఉన్నట్లయితే మనమే ఒక టోకెన్ తయారు చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ కూడా చాలా మంది నేను కంపెనీ స్టార్ట్ చేసిన రాబోయ్ ఒక టోకెన్ లాంచ్ చేసిన. ఆ టోకెన్ సారీ. ఆ టోకెన్ నువ్వు తీసుకోవచ్చు. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత అమ్ముకోవచ్చు. డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు అంటారు. కానీ అదొక టోకెన్ మాత్రమే. టోకెన్ మైనింగ్ అవుతేనే కాయిన్‌గా మార్చబడుతుంది. ఆ టోకెన్ మైనింగ్ అవ్వనంత వరకు కాయిన్‌గా మార్చబడదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింటు ఆ టోకెన్స్‌ని ఫ్రెండ్స్ ఎవరికీ ట్రాన్స్‌ఫర్ చేయలేము. దాన్ని మార్కెట్‌లో పర్చేజ్ చేయలేము. సెల్ కూడా చేయలేము. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి దాన్ని కన్వర్ట్ కూడా చేసుకోలేము. ఆ ప్రాజెక్ట్‌లో వరకు మాత్రమే దాన్ని వాడుకోవచ్చు కానీ, దాన్ని కన్వర్ట్ చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్? లక్షల కోట్లు మన వాలెట్‌లో చూపిస్తుంది గానీ, నాలుక గీసుకోవడానికి కూడా పనిచేయవు ఆ టోకెన్స్ అనేవి. ఇది అన్నమాట టోకెన్స్ యొక్క స్పెషాలిటీ. ఇంకొకటి టోకెన్స్‌ని కంపెనీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే డంప్ చేస్తారు. వాళ్ళే పంప్ చేస్తారు. ఎగ్జాంపుల్ కీబో కాయిన్స్ గాని, పర్లోవైన్ కాయిన్స్ గాని, ఇంకా చాలా చాలా టోకెన్స్ ఉన్నాయి. ఇవన్నీ టోకెన్స్ ఫ్రెండ్స్ కాయిన్స్ కాదు. అది వాళ్ళ కంట్రోల్‌లో ఉంటుంది. డీసెంట్రలైజ్డ్ అని చెప్పుకుంటూనే అంతా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది టోకెన్ యొక్క స్పెషాలిటీ. తర్వాత టోకెన్స్ అనేవి అన్‌లిమిటెడ్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. లిమిటెడ్‌గా ఉండవు. దాన్ని బర్న్ చేస్తామంటారు గానీ, అది బర్నింగ్ మెకానిజం అనేదే రాంగ్. కానీ కాయిన్ యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే, కాయిన్ అనేది ఫ్రెండ్స్ ఓన్లీ బ్లాక్ చైన్ ద్వారా మాత్రమే జనరేట్ అవుతుంది. ఇష్టం వచ్చినట్లు దాన్ని జనరేట్ చేయడానికి అవకాశం ఉండదు. అన్‌లిమిటెడ్‌గా కాయిన్స్‌ని సృష్టించడానికి అవకాశం ఉండదు. వైట్ పేపర్ అనేది ఉంటుంది. దాన్ని శ్వేతపత్రం అంటారు. దాంట్లో క్రిప్టో లాంగ్వేజ్‌లో ఆ శ్వేతపత్రంలో, వైట్ పేపర్‌లో మొత్తం టోటల్‌గా ఎన్ని కాయిన్స్ జనరేట్ అవ్వాలి, ఎన్ని కాయిన్స్ బర్న్ అవ్వాలి, ఏ టైం వరకు జనరేట్ అవ్వాలి, ఏ టైం వరకు బర్న్ అవ్వాలి, ఎన్ని మార్కెట్‌లో ఉండాలి, ఎన్ని హోల్డింగ్‌లో ఉండాలి అనేది కంప్లీట్‌గా వైట్ పేపర్‌లో డిజైన్ చేసి పెట్టేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? అలాగా సృష్టించబడిన కాయినే మెటాఫోర్స్ అనే కాయిన్. మరి మెటాఫోర్స్ కాయిన్ క్రియేటర్ ఎవరు? మిస్టర్ లాడో గారు. మరి ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటి అనంటే, ప్రపంచంలో ఉన్న లార్జెస్ట్ కాయిన్‌లో సెకండ్ లార్జెస్ట్ కాయిన్. రెండవ స్థానంలో ఉన్న ఇథీరియం అనే కాయిన్‌కి లాడో గారు అడ్వైజర్‌గా పనిచేశారు. 2014 నుంచి కొన్ని సంవత్సరాలు. 3-4 ఇయర్స్ వరకు. $30-40 ఉన్న ఇథీరియం కాయిన్‌ని $4,000 వరకు తీసుకెళ్లడానికి కారణమైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అయిన పర్సన్ మిస్టర్ లాడో గారు. అతనే ఒక ఓన్ క్రియేటర్‌గా ఓన్ కాయిన్ సృష్టించినప్పుడు ఎందుకు మా కాయిన్ ప్రైస్ అనేది పెరగదు. ఎందుకు కాయిన్ అనేది మార్కెట్‌లోకి లాంచ్ అవ్వదు. ఆయనకు తెలుసు ఎప్పుడు లాంచ్ చేయాలి, ఎలా లాంచ్ చేయాలి, ఎన్ని కాయిన్స్ జనరేట్ చేయాలి, కాయిన్ రేట్ ఎలా పెంచాలి అనేది కంప్లీట్‌గా అతను ఇథీరియం అనే కాయిన్‌కి అడ్వైజర్‌గా ఉన్నప్పుడు, తను ఒక సొంత కాయిన్‌ని స్టార్ట్ చేసినప్పుడు అతని వల్ల ఎందుకు సాధ్యం కాదు? ఇథీరియం కాయిన్ స్టార్ట్ చేసిన పర్సన్ కూడా జస్ట్ 28-29 ఇయర్సేనండి. ప్రెజెంట్ ఇప్పుడు అతను నా ఏజ్ అని చెప్పుకోవచ్చు. 2014లో స్టార్ట్ చేసినప్పుడు. అతను కూడా ఒక రష్యనే. సో, అతని దగ్గర వర్క్ చేసిన పర్సన్ కూడా ఒక రష్యనే. ఆ రష్యన్ పర్సనే మిస్టర్ లాడో గారు. అతనికెందుకు తెలీదు. సో, లాడో గారికి ఫ్రెండ్స్ ఆల్‌మోస్ట్ కమ్యూనిటీ ఒక 50-60 లాక్స్ కమ్యూనిటీ ఉంది. ఫ్యాన్స్ వరల్డ్ వైడ్‌గా. లాడో గారంటే ఒక 50-60 లక్షల మందికి కూడా తెలుసు. ఓకేనా ఫ్రెండ్స్? అది లాడో గారికున్న స్పెషాలిటీ. తను ఒక ఓన్ కాయిన్‌ని క్రియేట్ చేయడం జరిగింది. అది మెటాఫోర్స్ అనే కాయిన్. మరి ఆ కాయిన్ స్పెషాలిటీ ఏంటి? టోటల్ సప్లై ఎంత అంటే 58,00,00,000 ఫ్రెండ్స్. 58,51,41,42,858 ఫోర్స్ కాయిన్స్. దీనికి పర్చేజ్ చేయడానికి మెటాఫోర్స్‌లో ఉన్న 20,00,000 కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్‌గా రన్ అవుతుంది. 160-170 కంట్రీస్‌లో. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది వరల్డ్ వైడ్‌గా చెల్లుబాటులో ఉంటుంది.
నువ్వు దాన్ని నీ కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటావా నీ ఇష్టం. చైనాలో ఉన్నవాడు ఆ క్రిప్టో కరెన్సీని అతని దేశం కరెన్సీకి కన్వర్ట్ చేసుకుంటాడు. ఇండియాలో ఉన్న వాళ్ళు ఐఎన్ఆర్ కన్వర్ట్ చేసుకుంటారు. యూరోప్ లో ఉన్న వాళ్ళు యూరోస్ కన్వర్ట్ చేసుకుంటారు. డాలర్స్ లో ఉన్న వాళ్ళు డాలర్స్ కన్వర్ట్ చేసుకుంటారు. అరబ్ కంట్రీస్ వాళ్ళు దీరమ్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళు. కానీ క్రిప్టో కరెన్సీ అనే ప్రాజెక్ట్ వరల్డ్ వైడ్ గా చెల్లుబాటులో ఉంటుంది కాబట్టి, క్రిప్టో కరెన్సీ అనేది యూనివర్సల్ కరెన్సీ కాబట్టి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. 20 లక్షల మందికి మాత్రమే ఈ 58 కోట్లలో కాయిన్స్ కొనుక్కునే అవకాశం ఇచ్చారు ఫస్ట్ లాడో గారు. దీంట్లో ఫ్రెండ్స్ 2,50,000 మంది మాత్రమే కాయిన్స్ పర్చేజ్ చేశారు. 42 కోట్ల కాయిన్స్ మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి. మిగతా కాయిన్స్ అన్ని కూడా అంటే దీంట్లో 80% కాయిన్స్ ని ఫస్ట్ 58 కోట్లలో 80% కాయిన్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. 46 కోట్లు. దానికి 1 ఇయర్ టైం ఉందన్నమాట. ఆ 1 ఇయర్ టైం కూడా కంప్లీట్ అయిపోయింది. మొన్న లాస్ట్ మంత్ ఏప్రిల్ 20 వరకు మాత్రమే. ఆ లోపు ఫ్రెండ్స్ కొన్న వాళ్ళు ఎంతమంది అంటే 2,50,000 మంది. ఎన్ని కాయిన్స్ అయిపోయినాయి అంటే 42 కోట్ల కాయిన్స్ మాత్రమే అయిపోయినాయి. అయితే ఈ 58 కోట్లు అనేవి ఫ్రెండ్స్ రెడీగా లేదు. జస్ట్ నెంబర్ మాత్రమే. లైక్ ఎగ్జాంపుల్ బిట్ కాయిన్ లాగా. బిట్ కాయిన్ 2,10,00,000 ఉన్నప్పటికీ 1,96,00,000 కాయిన్స్ మాత్రమే జనరేట్ అయినాయి కదా బ్లాక్ చైన్ ద్వారా. అలానే ఇక్కడ మల్టీ మైనింగ్ అనే ప్రాసెస్. అంటే ఫాస్ట్ గా ఉంటుంది. వెబ్3 టెక్నాలజీతో ఉంటుంది. తొందరగా కాయిన్స్ అనేవి మార్కెట్ లోకి పర్చేజ్ అయిపోతాయి. అయితే బిట్ కాయిన్ పుట్టిన తర్వాత దాన్ని కొనుక్కునే కమ్యూనిటీ పుట్టింది. ఇక్కడ 20 లక్షల మంది కమ్యూనిటీ పుట్టిన తర్వాత మెటాఫోర్స్ కాయిన్ పుట్టింది కాబట్టి ఫాస్ట్ గా అందరూ పర్చేజ్ చేశారు. 2,50,000 మంది పర్చేజ్ చేశారు. 42 కోట్ల కాయిన్స్ మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి. ఆ 42 కోట్ల కాయిన్స్ కూడా పర్చేజ్ చేస్తేనే ఆ 2,50,000 మంది ఎవరైతే ఉన్నారో, ఒకరు 1,00,000 పెట్టొచ్చు, ఒకరు 10 లక్షలు పెట్టొచ్చు, ఒకరు 20 లక్షలు పెట్టొచ్చు, ఒకరు ₹1,00,00,000 పెట్టొచ్చు, సంబంధం లేదు. కాయిన్ కొంటేనే ఇక్కడ జనరేట్ అవుతుంది. లేకపోతే జనరేట్ అవ్వదు. అలాగా ఈ 2,50,000 మంది కొన్నప్పుడు జనరేట్ అయిన కాయిన్స్ 42 కోట్లు. మిగతా 16 కోట్ల కాయిన్స్ అన్నీ కూడా బర్న్ అయిపోయాయి. అంటే అసలు జనరేటే అవ్వలేదు. బర్నింగ్ అని కూడా చెప్పకూడదు. అసలు జనరేటే అవ్వలేదు మార్కెట్ లో. 42 కోట్ల కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. సో ఆ కాయిన్ ప్రైస్ అనేది మనకు తెలుసు ఫ్రెండ్స్. బిగ్ బ్లాక్స్ గా డివైడ్ చేయడం జరిగింది. సో 0.25 తో స్టార్ట్ అయిన మన కాయిన్ ప్రైస్ అనేది ఈ రోజు $2.77 గా ఉంది. ఎట్లా ఉంది సార్ అని అంటే ఫస్ట్ 58 కోట్లలో 80% కాయిన్స్ అంటే 46 కోట్లు. ఆ 46 కోట్ల కాయిన్స్ లో 50% కాయిన్స్ ని ఫస్ట్ బిగ్ బ్లాక్ గా డివైడ్ చేయడం జరిగింది. 23,40,57,000. ఈ ఒక్కొక్క బిగ్ బ్లాక్ లో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. రూపాయికి 100 పైసలు ఎట్లనో అట్లా ఒక బిగ్ బ్లాక్ లో అంటే 23,40,57,000 కాయిన్స్ ని 10 భాగాలుగా డివైడ్ చేస్తే ఒక్కొక్క మైనర్ బ్లాక్ లో 2.3 క్రోడ్స్ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అలాగ ఉన్నాయి. సో ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మన కాయిన్ ప్రైస్ అనేది 0.25 నుంచి నెక్స్ట్ 0.27 తర్వాత 28 తర్వాత 30 తర్వాత 0.32 0.38 ఇలా కంప్లీట్ అవుతూ 23,40,57,000 కాయిన్స్ అంటే ఫస్ట్ బిగ్ బ్లాక్ కంప్లీట్ అయిపోయిన సరికి 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి కదా. ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కాయిన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ సెకండ్ బిగ్ బ్లాక్ వచ్చేసరికి అంటే 23,40,57,000 కాయిన్స్ కంప్లీట్ అయిపోయేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది డబల్ $0.5 అయింది. సెకండ్ బిగ్ బ్లాక్ అంటే ఆ ఫస్ట్ బిగ్ బ్లాక్ లో ఉన్న దాంట్లో 50% కాయిన్స్. ఓకేనా ఫ్రెండ్స్. 11,70,28,500 కాయిన్స్ అన్నమాట. ఇందులో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్ ఉంటాయి. సో మళ్ళీ ఇందులో 10 మైనర్ బ్లాక్స్ అంటే దీంట్లో కూడా మళ్ళీ ప్రతి దాంట్లో కూడా కొన్ని కాయిన్స్ ఉంటాయి. అంటే 11 కోట్లను డివైడెడ్ బై 10 మైనర్ బ్లాక్స్ గా చేస్తే ఒక్కొక్క దాంట్లో 1 కాయిన్లు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందులో కూడా 10 మైనర్ బ్లాక్స్ కదా ఫ్రెండ్స్. దాంట్లో ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కాయిన్ ప్రైస్ అనేది 0.5 నుంచి 0.52 55 0.57 58 60 65 70 అట్లా కంప్లీట్ అవుతూ సెకండ్ బిగ్ బ్లాక్ లో 10 మైనర్ బ్లాక్స్ కంప్లీట్ అయ్యేసరికి కాయిన్ ప్రైస్ అనేది డబల్. అంటే థర్డ్ బ్లాక్ ఓపెన్ అయిపోయినట్టే కదా. థర్డ్ బ్లాక్ లో మళ్ళీ 5,85,14,250. దీంట్లో మళ్ళీ 10 మైనర్ బ్లాక్స్. ఒక్కొక్క మైనర్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ $1 నుంచి 1.2 1.3 1.4 1.5 అట్లా డబల్ పెరుగుతూ ఫ్రెండ్స్. మూడో బిగ్ బ్లాక్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయేసరికి మన కాయిన్ ప్రైస్ అనేది $2 అయిపోతుంది. డబల్ అన్నమాట. సో ఫోర్త్ బిగ్ బ్లాక్ లో 2,92,57,125 కాయిన్స్ మాత్రమే. సో ఇది చార్ట్ అన్నమాట. ఇలాగా ఈ 1 ఇయర్ లో 58 కోట్లలో 80% కాయిన్స్ అంటే 46 కోట్లు కదా ఫ్రెండ్స్.
సో పర్చేజ్ చేస్తున్న కొద్దీ ఒక్కొక్క బిగ్ బ్లాక్ లో 10 మైనర్ బ్లాక్స్ కదా, ఒక్కొక్క బిగ్ బ్లాక్ కంప్లీట్ అవుతున్న కొద్దీ కాయిన్ ప్రైస్ అనేది ఇలాగా పెరుగుతుంది అని ఒక చార్ట్ ఇచ్చారన్నమాట. అయితే ఈ 1 ఇయర్ లో ఫ్రెండ్స్ ఎన్ని బిగ్ బ్లాక్స్ అయిపోయినాయి అంటే జస్ట్ 3 బిగ్ బ్లాక్లు కంప్లీట్ అయిపోయి 4గో బిగ్ బ్లాక్ లో మిడిల్ లో కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే 4గో బిగ్ బ్లాక్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 2,92,57,125 కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. సో అక్కడికి వచ్చేసరికి $2 అయింది. సో అలాగలా పెరుగుతూ ఫిఫ్త్ బ్లాక్ ఓపెన్ అయ్యేసరికి ఎంత కావాలి కాయిన్ ప్రైస్ అనేది? డబుల్ కావాలి కదా, $4. కానీ ఆ ఫోర్త్ బిగ్ బ్లాక్ కి ఫిఫ్త్ బిగ్ బ్లాక్ కి మధ్యలోనే మన మల్టీ మైనింగ్ అనేది ఆగిపోయింది. అంటే కాయిన్స్ కాయిన్స్ కొనడానికి ఉండే టైం అయిపోయిందన్నమాట. సో మరి ఎంత ఉంది సార్ మన కాయిన్ ప్రైస్ ఇప్పుడు స్టిల్ అంటే $2.77 ఉంది. దాన్ని INR లో కౌంట్ చేసుకుంటే బిగ్ బ్లాక్ లో ఫస్ట్ బిగ్ బ్లాక్ లో అంటే 2023 ఏప్రిల్ 24 రోజు స్టార్ట్ అయినప్పుడు యూనిటీవర్స్ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు కాయిన్ ప్రైస్ $0.25. అలాగలా పెరుగుతూ ఈ 1 ఇయర్ లో ఫోర్త్ బిగ్ బ్లాక్ లో మిడిల్ వచ్చేసరికి మల్టీ మైనింగ్ ఆగిపోయేసరికి $2.77 అంటే 260 రూపీస్. ఒక కాయిన్ ప్రైస్ అనేది ఫ్రెండ్స్ ₹260 ఉంది ప్రజెంట్ ఈ రోజు ప్రకారం. ఈ కాయిన్ గా ఇంతకంటే రేటు పడిపోదు, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఎలాగ పెరుగుతుంది నేను మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి ఈ కాయిన్స్ మనం డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చా అంటే చేసుకోవాలి. ఎట్లా పర్చేస్ చేయాలి సార్? మరి ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే ఉన్న ఆప్షన్ క్లాసిక్ లో జాయిన్ అవ్వాలి. యూనిటీవర్స్ లో కూడా టైర్స్ తీసుకోవాలి. యూనిటీవర్స్ లో 9 లెవెల్స్ ఉంటాయి, వాటిని టైర్స్ అంటారు. సో ఫస్ట్ టైర్ కాస్ట్ వచ్చేసి $50, సెకండ్ టైర్ కాస్ట్ వచ్చేసి 100, తర్వాత 200, 400, 800, 16, 32, 64, 128. మరి ఇక్కడ ఓన్లీ టైర్స్ పర్చేజ్ చేస్తే మనకు కాయిన్లు వస్తాయా సార్ అంటే రావు. సో $50 పెట్టి మనం టైర్ పర్చేజ్ చేసినప్పుడు ప్లస్ $50 పెట్టి కాయిన్స్ పర్చేజ్ చేయాలి. $100 పెడితే మనకి కాయిన్లు వచ్చేవి. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, మనం $50 పెట్టి టైర్స్ పర్చేజ్ చేస్తాము. ఫస్ట్ టైర్ పర్చేజ్ చేసినప్పుడు సెకండ్ $50లకు మనకు కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి సార్ అని అంటే సార్, స్టార్టింగ్ కాయిన్ స్టార్ట్ అయినప్పుడు $50లకు 200 మెటాఫోర్స్ కాయిన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు కేవలం 18 మెటాఫోర్స్ కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. $50లకు 200 మెటాఫోర్స్ కాయిన్స్ ఎక్కడ, 18 మెటాఫోర్స్ కాయిన్స్ ఎక్కడ? అంటే ఎన్ని రెట్లు పెరిగింది మన కాయిన్ అనేది మీరు ఆలోచించుకోవచ్చు. చాలా మందికి చెప్పాను ఫ్రెండ్స్, బట్ చాలా మంది లైట్ తీసుకున్నారు. అన్ని కంపెనీస్ లెక్కనే ఇది కూడా ఒక టోకెన్, ఇది లాంచ్ కాదు అనుకున్నారు మార్కెట్ లో, బయింగ్ అవ్వదు సెల్లింగ్ అవ్వదు అనుకున్నారు ఫ్రెండ్స్. బట్ వాళ్ళందరూ కూడా పప్పులో కాలేసారు అనమాట. ఎందుకు అని అంటే వాళ్ళు తప్పేం లేదు, ఆల్రెడీ వాళ్ళు పప్పులో కాలేసారు కాబట్టి ఈ కంపెనీ కూడా పప్పు కంపెనీ అనుకున్నారు. కానీ అలాంటి ప్రాజెక్ట్ కాదు అనే విషయం మల్టీ మైనింగ్ ఆగిపోయిన తర్వాత, కాయిన్ ప్రైస్ పెరిగిన తర్వాత చాలా మందికి అర్థమైంది. ఇప్పుడు కొందామంటే మనసు రావట్లే, ఎందుకంటే అంత డబ్బు లేదు కాబట్టి. ఒకప్పుడు 4,500 పెడితే 200 కాయిన్లు వచ్చేవి. ఇప్పుడు అదే 4,500 పెడితే 18 మెటాఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ఎంత లాస్ అయినట్టు. కాబట్టి చాలా మంది బాధపడుతున్నారు. కానీ ఫ్రెండ్స్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇప్పటికైనా కొని పెట్టుకోండి. త్వరలో మన కాయిన్ ప్రైస్ అనేది డబుల్ అవ్వబోతుంది. $5 అవ్వబోతుంది. 5 ఇయర్స్ లో ఫ్రెండ్స్ కొన్ని లక్షల రూపాయలు అవ్వబోతుంది. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ టైర్ పర్చేజ్ చేసినప్పుడు $100 పర్చేజ్ చేస్తాము. అదే $100 కి మనకు సెకండ్ టైర్ లో కాయిన్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రా మళ్ళీ $100 పెట్టాల్సి ఉంటుంది. $200కి టైర్ వచ్చేసి మిగతా $100 మెటాఫోర్స్ కాయిన్స్ వస్తున్నాయి. $100. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఇక్కడ టైర్ అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కమ్యూనిటీకి. కాయిన్స్ అమౌంట్ అనే డిస్ట్రిబ్యూషన్ అవ్వదు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు మీరు ఒక బ్యాంక్ చెక్ ఇచ్చారు అనుకుందాం, నాకు ₹1,00,000 మీరు ఇవ్వాలి. చెక్ మీద రాసిస్తారు, నా పేరు రాస్తారు, సంతకం పెడతారు, ₹1,00,000 రాసిస్తారు, నేను బ్యాంక్కి వెళ్తా. మీ బ్యాంక్ లో డబ్బు లేదనుకోండి, ఏమవుతుంది ఫ్రెండ్స్? చెక్ అనేది బౌన్స్ అవుతుంది కదా, అవునా కదా? సో అలానే కాయిన్స్ అమౌంట్ కూడా మొత్తం కమ్యూనిటీకి డిస్ట్రిబ్యూషన్ చేస్తే రేపు మార్కెట్ లో లాంచ్ అయిన తర్వాత కాయిన్స్ ఎవరైనా అమ్ముకున్నప్పుడు మనకు డబ్బులు ఎవరు ఇస్తారు? మనకు లాడో ఇస్తాడా? లాడో ఇంట్లోకి నుంచి మనకి ఏమన్నా తీసిస్తాడా ఫ్రెండ్స్? బ్యాంక్ అకౌంట్ నుంచి ఇవ్వడు కదా. స్మార్ట్ కాంట్రాక్ట్ మొత్తం స్టోరేజే ఉంటుంది, బ్యాంక్ లాంటిది అది కూడా. దాన్ని ఎవరు దాన్ని ఎవరు చేయలేరు. దాంట్లోకి అమ్ముకున్నప్పుడు ఆ బ్యాంకులో నుంచి మనకి అమౌంట్ రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్? ఓకే సార్, మరి నేను కాయిన్ మార్కెట్ లో అమ్ముకుంటాను, బయట వైపు కొనే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి, ఏంటి పరిస్థితి?
నో ప్రాబ్లమ్ ఫ్రెండ్స్. ఆ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంకే ఆ కాయిన్స్ ని పర్చేజ్ చేస్తుంది, మీకు డబ్బు ఇచ్చేస్తుంది. నేను ఇప్పుడు బంగారం అమ్మాలి అనుకుంటున్నాను మార్కెట్ లో, కొనేవాళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి అనుకుంటే క్వశ్చనే రాంగ్ కదా. కొనేవాళ్ళు డెఫినెట్ గా ఉంటారు. బ్యాంక్ లో కుదరబెడతాం ఫ్రెండ్స్. బ్యాంక్ రొటేషన్ చేసుకుంటాడు, అమ్ముకుంటాడు, లోన్స్ తీసుకుంటాడు, దాన్ని మళ్ళీ రొటేషన్ చేస్తుంటారు. ఎగ్జాక్ట్లీ బ్యాంకింగ్ సిస్టమే, క్రిప్టోలో జరిగేది కూడా బ్యాంకింగ్ సిస్టమే. కాకపోతే ఇది మొత్తం డిజిటల్ గా ఉంటది, బ్యాంక్ అనేది మనకు ఫిజికల్ గా ఉంటుంది అనమాట. ఇలాగా టైర్స్ అమౌంట్ మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, కాయిన్స్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవ్వదు. డిస్ట్రిబ్యూషన్ చేసిన కంపెనీసే మీకు టోకెన్స్ ని కాయిన్స్ ని పర్చేజ్ చేసుకొని దాన్ని అమ్ముకోవడానికి అవకాశం లేక లాస్ అయ్యారు చాలా మంది. కానీ లాడో గారు మీకు చెప్పాను కదా, సెకండ్ లార్జెస్ట్ కాయిన్ ఇన్ ద వరల్డ్, దానికి ఇథీరియం అడ్వైజర్ గా పనిచేస్తారు కాబట్టి అదే నాలెడ్జ్ ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సో స్టార్టింగ్ లో ఫ్రెండ్స్ ప్యాకేజ్ అనమాట. ఫస్ట్ టైర్ $50 + $50 పెడితే 200 కాయిన్స్ వచ్చాయి. కానీ ఫ్రెండ్స్ 18 మెటాఫోర్స్ కాయిన్స్ మాత్రమే వస్తున్నాయి. ఇది మొత్తం ప్యాకేజ్ అనమాట. ఓకేనా. టైర్స్ ఎలా ఉంటాయి అంటే మనకు 9 టైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్క టైర్ లో మనకు 62 ఐడీస్ ఉంటాయి. చూడండి ఇక్కడ మీరు గమనించినట్లయితే క్లారిటీగా చూపిస్తాను. ఫస్ట్ సర్కిల్ ఆర్బిట్ లో మనకు 5 ఆర్బిట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్బిట్ లో 2 ఐడీస్ ఉంటాయి. సెకండ్ ఆర్బిట్ లో ఫ్రెండ్స్ మనకు 4 ఐడీస్ ఉంటాయి. థర్డ్ ఆర్బిట్ లో మనకు 8 ఐడీస్ ఉంటాయి. ఓకేనా. తర్వాత 16 ఉంటాయి. ఫైనల్ గా ఫిఫ్త్ ఆర్బిట్ లో మొత్తం మనకు 32 ఐడీస్ ఉంటాయి. మొత్తం కలుపుకుంటే ఫ్రెండ్స్ 62 ఐడీస్ అనమాట. ఇక్కడ ప్రతి ఐడి మీద ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను లాగిన్ అయ్యాను అనుకుందాం. ఓకేనా. ఇది నా మెయిన్ ఐడి సెంటర్ లో. నేను ఎవరిని రిఫర్ చేయకున్నా సరే, ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు అప్లైన్ ద్వారా కూడా ఇన్కమ్ వస్తుంది, స్పిల్ ఓవర్ సైడ్. ప్రతి ఐడి మీద మనకు మినిమం 15% ఇన్కమ్ రావడం జరుగుతుంది. ప్రతి ఐడి మీద వాళ్ళు మన త్రూ వచ్చినా మన త్రూ రాకున్నా 15% అనేది ప్రతి ఐడి మీద మనకు ఇన్కమ్ రావడం జరుగుతుంది ఆ టైర్ లో. ఓకేనా. ఎలా వస్తుంది, ఎంత వస్తుంది అని అంటే ఆ టైర్ యొక్క వాల్యూ మీద. సో ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎంత ఫ్రెండ్స్, ఫస్ట్ టైర్ అనేది $50. $50 మీద మీకు 15% అనేది ఇన్కమ్ రావడం జరుగుతుంది. అంటే 7.5 రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మనకు డాలర్స్ అనేవి రావట్లేదు. $7.5 కి సంబంధించిన మెటాఫోర్స్ కాయిన్ వస్తుంది. సో కాయిన్ కొనుక్కోలేం కదా సార్ ఇప్పుడు. మరి కాయిన్స్ ఎలా సంపాదించుకోవాలి, నేను డబ్బులు పెట్టలేను అన్న వాళ్ళకు యూనివర్స్ లో వర్క్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు కాయిన్స్ అని ఫ్రెండ్స్ మీరు ఎన్ని వేలు సంపాదించుకుంటారు, ఎన్ని లక్షలు సంపాదించుకుంటారు అనేది మీ ఇష్టం. అరే ఈ కాయిన్ అయిపోయింది కదా, ఈ కాయిన్స్ లేవేమో మార్కెట్ లో అనుకుంటున్నారు చాలా మంది అమాయకులు. ఫ్రెండ్స్ దయచేసి గుర్తుపెట్టుకోండి, యూనివర్స్ ద్వారా మీరు కాయిన్స్ చాలా సంపాదించుకోవచ్చు తెలుసా. ఫ్రీగా సంపాదించుకోవచ్చు, నెట్వర్క్ చేసుకుంటూ, డబ్బులు పెట్టుకుంటూ కాదు ఫ్రెండ్స్. మేము యూనివర్స్ లో వర్క్ చేసుకుంటూ చాలా మంది 5,000 కాయిన్లు, 10,000 కాయిన్లు, 20,000 కాయిన్స్, 30,000 కాయిన్స్ సంపాదించుకున్నారు. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆ టైర్ లో నుంచి, ఆ టైర్ కాస్ట్ లో నుంచి మనకు 15% అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు స్పిల్ ఓవర్స్ ఎట్లా వస్తాయి సార్ అని అంటే, మనకు క్లాసిక్ లో ఓన్లీ 1 లేకపోతే 2 అప్లైన్స్ నుంచి మాత్రమే స్పిల్ ఓవర్లు పడతాయి. కానీ ఇక్కడ మనకు 5 మంది అప్లైన్స్ నుంచి మనకు స్పిల్ ఓవర్లే రావడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత పర్సనల్ గా మనం రిఫర్ చేసుకోవడం ద్వారా ఇక్కడ టీం బిల్డ్ అవుతుంది. తర్వాత మన త్రూ వచ్చిన వాళ్ళ ద్వారా టీం చేసుకుంటూ పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా మనకు టీం ద్వారా డౌన్లైన్స్ వస్తూ ఉంటారు, టీం బిల్డ్ అవుతూ ఉంటుంది. స్పిల్ ఓవర్స్ అనేది 5 మంది అప్లైన్స్ నుంచి కూడా స్పిల్ ఓవర్లే పడుతుంది. ఆ స్పిల్ ఓవర్ పడ్డ వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకు టైర్స్ అనేవి, ఆర్బిట్స్ అనేవి ఫిల్ అవుతూనే ఉంటాయి. అది కూడా మనకు ఓన్లీ 5 ఆర్బిట్స్ వరకు మాత్రమే. తర్వాత కిందకి టీం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ ఇన్కమ్ అనేది మనకు రాదు. ఆ ఇన్కమ్ అనేది మనకు రాదు. ఈ ఫిఫ్త్ ఆర్బిట్ లో ఉన్న వాళ్ళకి, ఫోర్త్ ఆర్బిట్ లో ఉన్న వాళ్ళకి, థర్డ్ ఆర్బిట్ లో ఉన్న వాళ్ళకు ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎందుకంటే అందరూ డెవలప్ అవ్వాలి అనే ఉద్దేశంతో తయారు చేసిన ప్రాజెక్టే ఈ యూనివర్స్ అనే ప్రాజెక్ట్. ఈ విధంగా ఫ్రెండ్స్ 4 రకాలుగా మనకు టైర్స్ అనేవి ఫిల్ అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఐడి పడ్డా కూడా మనకి ఇన్కమ్ వస్తూనే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి, హైలైట్ పాయింట్ ఏంటి అని అంటే ఫ్రెండ్స్, ఒక్కసారి మన ఓన్ రిఫరెన్స్ అంటే ఓకే, మన ఓన్ రిఫరెన్స్ త్రూ వచ్చిన అంటే మన డౌన్లైన్స్ పనిచేస్తే టీం వస్తే ఓకే, ఇది నార్మల్ పాయింటే. కానీ అప్లైన్ ద్వారా స్పిల్ ఓవర్ అయి ఒక్కసారి ఒక ఐడి పడింది అనుకోండి, ఇతను మనకు 9 టైర్ల వరకు అతను మనతో పాటే ఉంటాడు. అతను ఎవరో మనకు తెలిసినా తెలియకున్నా, సంబంధం ఉన్న వ్యక్తి అయినా లేకపోయినా సంబంధమే లేదు ఫ్రెండ్స్. ఒక్కసారి పడ్డాడు అని అంటే అతను మన త్రూ మన 9 టైర్ల వరకు అతను మనతో పాటు రావాల్సిందే. ఇది యూనివర్స్ యొక్క స్పెషాలిటీ. ఓకేనా ఫ్రెండ్స్. ఇన్కమ్ ఎట్లా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది అని అంటే, అప్లైన్స్
5 మెంబర్స్ కి ఫ్రెండ్స్ 75% చొప్పున డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. 25% అనేది మనకు రావడం జరుగుతుంది. చెప్పిన కదా క్లాసిక్ లో ఎగ్జాంపుల్ ఒక $5 డిస్ట్రిబ్యూషన్ అవ్వాలి అని అంటే ఒక పర్సన్ కి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అది అప్లైన్ కావచ్చు, వాళ్ళ అప్లైన్ కావచ్చు, వాళ్ళ అప్లైన్ కావచ్చు. అప్పర్ లైన్ లో ఒక పర్సన్ కి మాత్రమే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అది కూడా ఆన్ ది స్పాట్ లో అవుతుంది. ఫుల్ పేమెంట్ అవుతుంది. $5 కి $5. కానీ ఇక్కడ ఈ $5 అనేది 75% 5 మంది అప్లైన్స్ కి, 25% మనకు మన ఓన్ రిఫరెన్స్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది సార్ అని అంటే 15% చొప్పున 5 అప్లయన్స్ కి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ $50 ఫ్రెండ్స్. $50 అంటే ఎంత? $50 కదా. $50 లో 15% అంటే $7.5. ఈ $7.5 15% చొప్పున 5 మంది అప్లయన్స్ కి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే $37.5 డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది 5 మంది అప్లయన్స్ కి. ఇది 75%. మిగిలిన 12.5% మిగిలిన 25% ఏదైతే ఉందో ఫ్రెండ్స్ అది మనకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అంటే ఎంత? 12.5. సో 37.5 5 మంది అప్లయన్స్ కదా. 37.5 ప్లస్ 12.5 కౌంట్ చేసుకుంటే $50 అయిపోతుంది ఈజీగా. సో ఇలాగ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ప్లస్ ఇక్కడ మనకు రిఫరల్ ఇన్కమ్ కూడా ఉంటది ఫ్రెండ్స్. ఆ రిఫరల్ ఇన్కమ్ ఎట్లా వస్తది అని అంటే ఫస్ట్ పర్సన్ మనం రిఫర్ చేసినప్పుడు మీకు చెప్పిన కదా 15% అనేది కామన్ ఇన్కమ్. 15% మన ఓన్ గా వచ్చినా, మన అప్లైన్ త్రూ వచ్చినా, క్రాస్ లైన్ త్రూ వచ్చినా, డౌన్ లైన్ త్రూ వచ్చినా, అది ఎక్కడి నుంచి పడ్డా కూడా మనకు వచ్చే ఇన్కమ్ మినిమం ఇన్కమ్ 15%. ప్లస్ మన ఓన్ గా రిఫర్ చేసుకుంటాం కాబట్టి ఫస్ట్ పర్సన్ మీద మనకు ఎక్స్ట్రా 10% యాడ్ అవుతుంది. అదే 25%. తర్వాత అతను వేరే పర్సన్ రిఫర్ చేశాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఓన్ గా అమర్ సార్ ఉన్నాడు. అమర్ సార్ మీద నాకు 25% వచ్చేసింది. 75% అప్లయన్స్ కి డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. 15% చొప్పున. ఇది క్లియర్. నెక్స్ట్ అమరేందర్ సార్ త్రూ కరుణాకర్ సార్ వచ్చిండు. కరుణాకర్ సార్ నాకు సెకండ్ లెవెల్‌లో ఉంటాడు కదా. సో కరుణాకర్ సార్ వచ్చినప్పుడు నాకు మినిమం ఎంత చెప్పినా మీకు 15% కామన్ ఇన్కమ్ అని చెప్పిన. ఈ 15%తో పాటు నాకు ప్లస్ 7% యాడ్ అవుతుంది. సెకండ్ లెవెల్‌లో ఉన్నాడు కాబట్టి. అంటే 22%. కరుణాకర్ సార్ త్రూ ఫర్ ఎగ్జాంపుల్ అనిత మేడం వచ్చింది. అనిత మేడము నాకు థర్డ్ లెవెల్‌లో ఉంటుంది కదా. సో ఆ మేడం మీద నాకు 15% కామన్ ఇన్కమ్ ప్లస్ ఎక్స్ట్రా 4% యాడ్ అవుతుంది రిఫరల్ ఇన్కమ్. థర్డ్ లెవెల్‌లో 17% అవుతది. 19% అవుతది. ఫోర్త్ లెవెల్‌లో అనిత మేడం నుంచి ఇంకా వేరే పర్సన్ ఏ వచ్చిండు అనుకుందాం. అతని మీద నాకు 15% కామన్ ఇన్కమ్ ప్లస్ ఎక్స్ట్రా 4% ఇన్కమ్. 19% ఇన్కమ్. ఇది 4 ఆర్బిట్‌లలో జరిగేది. ఫస్ట్ ఆర్బిట్‌లో మొత్తం 25% మన ఓన్ రిఫరెన్స్ వస్తే, సెకండ్ ఆర్బిట్‌లో 22%, థర్డ్ ఆర్బిట్‌లో ఎక్కడ ఐడి పడ్డా కూడా 15 + 4 19%, ఫోర్త్ ఆర్బిట్‌లో కూడా 19%. మరి ఫిఫ్త్ ఆర్బిట్ ఉంది కదా సార్. మరి దాంట్లో మనకి ఎంత వస్తది అంటే కేవలం 15% మాత్రమే వస్తది. ఫిఫ్త్ ఆర్బిట్‌లో నుంచి. ఇలాగ మనకు ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో ఫైనల్‌గా ఏంటి అనంటే ఫ్రెండ్స్ ఫోర్స్ కాయిన్‌ని పర్చేజ్ చేసుకోండి. సార్ మరి ఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. మరి కాయిన్ రేట్ పెరగడానికి గల రీజన్స్ చెప్తారా అంటే డెఫినిట్‌గా చెప్తాను. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనకొచ్చిన ఆప్షన్ ఏంటి అనంటే వెస్టింగ్ ఆప్షన్. సో ఈ వెస్టింగ్ ఆప్షన్ ద్వారా మనకు ఎలాగా బెనిఫిట్ ఏంటి అని ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనకు 3 ఇయర్స్ అనేది బై డిఫాల్ట్‌గా ఉంటుంది. అంటే ఇష్టం వచ్చినట్లు కాయిన్స్ అమ్ముకోవడానికి ఇక్కడ మనకు అవకాశం లేదు. 40,00,000 ఉన్నా, 50,00,000 ఉన్నా, ఎన్ని డాలర్స్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి నా దగ్గర ఒక 15,000 కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా? దీంట్లో వెస్టింగ్‌లో 13,126 కాయిన్స్ ఉన్నాయి. ప్రెజెంట్ నేను అమ్ముకోవడానికి 1606 మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ వెస్టింగ్ ఎందుకు పెట్టారు అనంటే దీంట్లో నుంచి మనకు ఎవ్రీ మంత్ 10% ఇవ్వడానికి. ఇప్పుడు ఈ 13,000 కాయిన్స్ 13,126 కాయిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ దీంట్లో నుంచి నాకు 10% కాయిన్స్ అనేవి బయటికి అమ్ముకోవడానికి అవకాశం ఉంటది. నాకు ఎంత అర్జెంట్ ఉన్నా, ఎంత ఎమర్జెన్సీ ఉన్నా, ఎన్ని డబ్బులు కావాలన్నా కూడా అమ్ముకోవడానికి అవకాశం లేకుండా లాడో గారు చేశారు. ఎందుకు అనంటే కాయిన్ ప్రైస్‌ని హైక్ చేయడానికి ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటి ఇక్కడ మనకిచ్చిన బెస్ట్ ఆపర్చునిటీ అనంటే వెస్టింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. చూడండి ఫ్రెండ్స్ మొన్నటి వరకు మనకు 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఉండే. ఇప్పుడు 2 మంత్స్ కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. 2 మంత్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఇది ఉంటదో పోతదో, లాడో గారు డబ్బులెత్తుకొని పోతే ఎట్లా? కాయిన్స్ అన్నీ కూడా లాడో గారి కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. ఓకేనా? ఆ డబ్బంతా లాడో గారి కంట్రోల్‌లో ఉంది. లాడో గారు తీసుకొని జంప్ అయిపోతే ఎట్లా? అని నెగెటివ్ థాట్స్ ఆలోచించే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేరు.
అందుకే వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు లాడో గారు 2 మంత్స్. 2 మంత్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్న 13,000 కాయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ 13,000 కాయిన్స్‌ని ఫ్రెండ్స్ నేనిప్పుడు 2 మంత్స్ గనక వెస్టింగ్ పెట్టుకున్నాను అనుకోండి. దీంట్లో 50% కాయిన్స్ బర్న్ అయిపోతాయి. నేను ఈరోజు మార్నింగ్ ఒక పర్సన్‌తో మాట్లాడిన ఫ్రెండ్స్ సూర్యాపేట నుంచి. అతను 2 మంత్స్ పెట్టుకున్నాడంట. అతను మాట్లాడిన మాట ఇదే. "ఏమో సార్ ఇప్పటికే మస్తు కంపెనీలు పోయినాయి. మస్తు కాయిన్స్ లాంచ్ అవుతాయి అని చెప్పిర్రు. బట్ లాంచ్ అవ్వలేదు. 50% పోయినా సరే నా దగ్గర 5,000 మెటాఫోర్స్ కాయిన్స్ ఉన్నాయి. 2,500 మెటాఫోర్స్ కాయిన్స్ పోయినా సరే నాకు సంబంధం లేదు సార్. ఆ 2,500 కాయిన్స్ నేను అమ్ముకొని బయట పడతా" అన్నాడు ఆ పర్సన్. నాకు నవ్వాలా? ఏడవాలా? బాధపడాలా? జాలి పడాలా? నాకు అర్థం కాలేదు. అట్లాంటి మహానుభావులు కూడా ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా? సో 2 మంత్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతది అనంటే 13,000 కాయిన్స్‌లో నుంచి 50% కాయిన్స్ బర్న్ అయిపోయి, ఇంకా రిమైనింగ్ 6,500 కాయిన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ 6,500 కాయిన్స్ నీకు డైలీ డివైడెడ్ బై 60 డేస్ ప్రకారంగా మీకు కాయిన్స్ వస్తూ ఉంటాయి. అంటే 6,500 కాయిన్స్ డివైడెడ్ బై 60 డేస్. మీకు డైలీ కొన్ని కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇది 2 మంత్స్ ఆప్షన్ పెట్టుకుంటే. లేదు సార్ ఒక 1 ఇయర్ వరకైనా పర్వాలేదు నేను పెట్టుకుంటాను అనుకుంటే 1 ఇయర్ వెస్టింగ్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ నా దగ్గర ఉన్న ఎగ్జాంపుల్ 16,000 కాయిన్స్ ఉన్నాయి గదా! దీంట్లో నుంచి 30% కాయిన్స్ అనేవి బర్న్ అయిపోతాయి. అంటే నాకుండవు అవిగ. బర్న్ అంటే కాలిపోవు. మన దగ్గరలోనే ఉంటాయి. ఫండింగ్ పూల్‌లో యాడ్ అవుతాయన్నమాట. 30% బర్న్ అయిపోతాయి. అంటే ఆల్‌మోస్ట్ 480 4,000 కాయిన్స్ బర్న్ అయిపోతాయి. బర్న్ అయిపోయి మిగిలిన కాయిన్స్ ఉన్నాయి గదా ఫ్రెండ్స్! ఆ మిగిలిన కాయిన్స్ డివైడెడ్ బై 365 డేస్. నాకు రోజుకు కొన్ని కాయిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది ఇంతకుముందుకు ఫ్రెండ్స్ మనకు లాస్ట్ సండే వచ్చింది. ఈ 1 వీక్ నుంచి మనకేం కాయిన్స్ యాడ్ అవ్వలేదు. అది డైలీ వస్తుందా? వీక్లీ వస్తుందా? మంత్లీ వస్తుందా? అనే విషయం ఇంకా కన్ఫర్మేషన్ లేదు. పూర్తి అప్‌డేట్ రాగానే చెప్తా. ఓకేనా? ఇది 1 ఇయర్ వెస్టింగ్ పెట్టుకుంటే. 2 ఇయర్స్ వెస్టింగ్ పెట్టుకుంటే ఏమవుతది సార్ అనంటే 16,000 కాయిన్స్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను దీన్ని 2 ఇయర్స్ పెట్టుకుంటే దీంట్లో 15% కాయిన్స్ అనేవి శాశ్వతంగా మనకు మైనస్ అయిపోతాయి. రిమైనింగ్ కాయిన్స్ మాత్రమే మనకు 2 ఇయర్స్ అంటే ఎంత ఫ్రెండ్స్ ఆల్‌మోస్ట్ 720 రోజులు. 16,000 కాయిన్స్ డివైడెడ్ బై 720 డేస్. మనకు రోజుకు కొన్ని కాయిన్స్ యాడ్ అవుతూ ఉంటాయి. లేదు సార్ నాకు నాకు నమ్మకం ఉంది లాడో గారి పైన. లా నాకు లాస్ ఒద్దు. నాకు ప్రాఫిటే కావాలి అనుకున్న వాళ్ళు చాలా మందున్నారు ఫ్రెండ్స్. లాడో గారికి మనం లేకపోతే ఇంక వేరేటోళ్ళు లేరా? చాలా మందున్నారు. అయితే ఇప్పుడు ఇది మల్టీ మైనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఏప్రిల్ 20వ తారీఖు 2024 అంటే మొన్న 1 ½ మంత్ బ్యాక్ ఎవరైతే మల్టీ మైనింగ్‌లో పాల్గొన్నారో అంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్ వరకు ఎవరైతే మెటాఫోర్స్ కాయిన్స్ పర్చేజ్ చేశారో వాళ్ళ కాయిన్స్ మాత్రమే బై డిఫాల్ట్‌గా 3 ఇయర్స్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ కాయిన్స్ అనేవి వెస్టింగ్‌లో లేవు. మల్టీ మైనింగ్‌లో పాల్గొన్న వాళ్ళకు మాత్రమే వెస్టింగ్‌లో ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి 3 ఇయర్స్ బై డిఫాల్ట్ ఎందుకుంది సార్ అంటే ఇక్కడ మనకు నో ప్రాఫిట్, నో లాస్. నో ప్రాఫిట్, నో లాస్. మన కాయిన్స్ మనకే ఉంటాయి. 3 సంవత్సరాలంటే ఆల్‌మోస్ట్ 1000 రోజులనుకోండి. 16,000 కాయిన్స్ డివైడెడ్ బై 1000 రోజులు. రోజుకు కొన్ని కాయిన్స్ నాకు జనరేట్ అవుతూ ఉంటాయి అమ్ముకోవడానికి. ఇష్టం వచ్చినట్లు అమ్ముకోకుండా. ఇది. నెక్స్ట్ లేదు సార్ 3 ఇయర్స్ కాదు నాకు ఇంకా బెనిఫిట్ కావాలనుకుంటే 4 ఇయర్స్ వెస్టింగ్ పెట్టుకోవచ్చు. 4 ఇయర్స్ వెస్టింగ్ పెట్టుకుంటే ఫ్రెండ్స్ మనకి ఏమవుతది అనంటే ప్లస్ 30% ఎక్స్‌ట్రా యాడ్ అవుతాయి. ప్లస్ 30% అంటే 16,000 కాయిన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 16,000 ఇంటూ 30 దీంట్లో 30% కాదు. ఎవరైతే 4 ఇయర్స్ పెట్టుకున్నారో ఎగ్జాంపుల్ ఒక 10,00,00,000 కాయిన్స్ 4 ఇయర్స్‌లో వెస్టింగ్ పెట్టుకున్నారనుకుందాం. ఈ 10,00,00,000 కాయిన్స్‌లో నుంచి ఎంతమంది అయితే పెట్టుకున్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ 30% అవుతది. 30% అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? లేదు సార్ నాకు ఇంకా బెనిఫిట్ కావాలనుకుంటే 5 ఇయర్స్ పెట్టుకోవచ్చు. నేను 5 ఇయర్స్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా టిక్ మార్క్ చూపిస్తదనమాట. కింద కనిపిస్తుంది కదా మీకు. సో, ఇందులో ఆల్‌మోస్ట్ చాలా కొన్ని కోట్ల మంది కాయిన్స్ పెట్టుకున్నారు. కొన్ని కోట్ల కాయిన్స్ పెట్టుకున్నారు. పెట్టుకోవడం వల్ల ఏమవుతదనంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,00,00,000 కాయిన్స్ ఉన్నాయనుకుందాం ఫ్రెండ్స్ 5 ఇయర్స్‌లో. ఓకేనా? నాకు 70% డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అందరికి మొత్తం డివైడెడ్ బై చేసి ఎంతమంది 5 ఇయర్స్‌లో పెట్టుకున్నారో అందరికి 70% చొప్పున కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. ఎట్లా అవుతాయి సార్ 70% చొప్పున కాయిన్స్ అనంటే ఇగో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడున్న ప్రకారం అయితే 6,38,206 కాయిన్స్ ఫండింగ్ పూల్‌కొచ్చేసినాయి. ఎట్లొచ్చినాయి సార్ ఫండింగ్ పూల్‌కి అనంటే మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్ కొంతమంది మేధావులు నమ్మకం లేని వాళ్ళు 2 మంత్స్ పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతది ఫ్రెండ్స్ 50% కాయిన్స్ అనేవి మైనస్ అయిపోతాయి. వాళ్ళకున్న మొత్తం కాయిన్స్‌లో నుంచి.
ఫస్ట్ ఇయర్ లో పెట్టుకున్న వాళ్ళకు 30% మైనస్ అయిపోతాయి. సెకండ్ ఇయర్ లో పెట్టుకున్న వాళ్ళకు 15% మైనస్ అయిపోతాయి. ఈ మైనస్ అయిన కాయిన్స్ అన్ని కూడా ఈ ఫండింగ్ పూల్ సైజ్ లో యాడ్ అవుతాయి. అట్లా ఇప్పటి వరకు యాడ్ అయిన కాయిన్స్ ఎన్ని అని అంటే 6,38,206. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 లక్షలు కాస్త ఒక 1 crore అయింది అనుకుందాం, 1 CR అయింది అనుకుందాం. ఈ 1 CR లో నుంచి 30% కాయిన్స్ ను బయటికి తీసి రాయల్టీ లాగా 4 years వెస్టింగ్ పెట్టుకున్న వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఓకేనా? మిగతా 70% అని ఎంత ఫ్రెండ్స్? 70 లక్షల కాయిన్లు కదా. ఈ 70 లక్షల కాయిన్స్ ఏవైతే ఉన్నాయో 70% కాయిన్స్ 5 years ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. అంటే 5 years లో ఎంతమంది అయితే కాయిన్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ పర్సంటేజ్ ప్రకారం డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది, అందరికి ఈక్వల్ గా. ఈ విధంగా ఫ్రెండ్స్ వెస్టింగ్ ఆప్షన్ అనేది మనకు రావడం జరిగింది. ఇది మనం పెట్టుకుంటామా పెట్టుకోమా అనేది మన ఇష్టం. కొత్తగా వచ్చే వాళ్ళకు మాత్రం ఈ వెస్టింగ్ ఆప్షన్ అనేది ఇంకా రాలేదు. మల్టీ మైనింగ్ ఏప్రిల్ 20వ తారీఖు కంటే ముందు ఎవరైతే మెటాఫోర్స్ కాయిన్స్ ని పర్చేజ్ చేశారో, యూనివర్స్ లో జాయిన్ అయ్యారో వాళ్ళకు మాత్రమే బై డిఫాల్ట్ గా 3 years ఉంది, అందరికీ లేదు. అంటే వాళ్ళకు కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చారు. అమ్ముకుంటే కూడా ఫ్రెండ్స్ కాయిన్స్ మనకు అమౌంట్ అనే డాలర్స్ అనేది ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చేస్తున్నాయి, తెలుసా మీకు? ఇంత ముందుకు ఆర్డర్ పెట్టే అవకాశం ఉండేది, ఇప్పుడు ఆర్డర్ కూడా లేదు, మనకు ఆన్ ది స్పాట్ లో డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే కాయిన్స్ అనేవి మార్కెట్ లో హోల్డింగ్ లో ఉన్నాయి కాబట్టి. ఇది ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే స్టేకింగ్ ఆప్షన్ తీసుకొని రాబోతున్నారు లాడో గారు. స్టేకింగ్ ఆప్షన్ ఎట్లనో చెప్తా. మీకు ఇంతకుముందు చూపించిన కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. నాకు ఇక్కడ వెస్టింగ్ లో 13,000 ఉన్నాయి, నాకు ఇక్కడ అమ్ముకోనికే 16,000 ఉన్నాయి. నేను అమ్ముకోను. నేను ఎవ్రీ మంత్ 6 టైర్స్ నేను రెన్యువల్ చేస్తున్నా. ఈ రెన్యువల్ చేసేది కాకుండా స్టేకింగ్ పెట్టుకుంటే రెన్యువల్ ఉండదు. స్టేకింగ్ నువ్వు అది 1 month పెట్టుకుంటావా, 2 months పెట్టుకుంటావా, 100 days పెట్టుకుంటావా, 200 days పెట్టుకుంటావా అని అక్కడ మనకు ప్లానింగ్ ఇస్తారు లాడో గారు. ఆ ప్లానింగ్ ప్రకారం 6 టైర్స్ కి ఎన్ని కాయిన్స్ పెట్టుకోవచ్చు, అన్ని కాయిన్స్ నేను ఇక్కడ స్టేకింగ్ పెట్టేసుకోవచ్చు. స్టేకింగ్ ఇప్పటికే వెస్టింగ్ నేను 5 సంవత్సరాలు పెట్టుకున్నా, ప్లస్ నాకు అమ్ముకోవడానికి ఇచ్చిన ఈ 1,600 కాయిన్స్ లో నుంచి కూడా నేను టైర్స్ రెన్యువల్ చేయకుండా స్టేకింగ్ పెట్టుకుంటే మరి ఆ కాయిన్స్ కూడా మరి స్టేకింగ్ లో ఉన్నట్టే కదా, హోల్డింగ్ లో ఉన్నట్టే కదా, మార్కెట్ లో లేనట్టే కదా ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏమవుతుంది, లాడో గారు కరువును సృష్టిస్తా అని చెప్పారు కాయిన్స్ కి. ఆ కరువు సృష్టించాలి అని అంటే ఇవే ఆప్షన్స్ ఫ్రెండ్స్. దీనికి కమ్యూనిటీ ఎవరైతే ఉన్నామో మనము ఓపిక పట్టి టెంప్ట్ కాకుండా ఉంటే కాయిన్ ప్రైస్ అనేది మనం ఊహించిన దానికంటే ఎక్కువ రేట్లు అవుతుంది. ఈ నమ్మకాన్ని బట్టే లాడో గారు ఏం చెప్పారు అని అంటే 5 years తర్వాత ఒక్క కాయిన్ ప్రైస్ అనేది $20,000 అని చెప్పారు ఫ్రెండ్స్. ఎట్లా చెప్పిండు? నార్మల్ గాలిలో చెప్పేసిండా? గాలి మాటలు చెప్పేసిండా లాడో గారు? లేదు. ఈ వెస్టింగ్ అనే ఆప్షన్, స్టేకింగ్ అనే ఆప్షన్, నెక్స్ట్ హోల్డింగ్ అనే ఆప్షన్ రాబోతుంది. స్టేకింగ్ వేరు, హోల్డింగ్ వేరు, వెస్టింగ్ వేరు ఫ్రెండ్స్. ఇది ఈ 3 కేటగిరీస్. 4th కేటగిరీ ఏంటి? కాయిన్ ప్రైస్ పెరగాలంటే కాయిన్స్ బయింగ్, సెల్లింగ్, ట్రాన్సాక్షన్స్, లావాదేవీలు అన్ని పెరగాలి కదా, అప్పుడే కాయిన్ ప్రైస్ పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు అన్ని కూడా, రాబోయే అన్ని ప్రాజెక్టులు కూడా మెటాఫోర్స్ కాయిన్ తోటే కాబట్టి కాయిన్ ప్రైస్ కూడా ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది. ఇన్ని రకాల ఆప్షన్స్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా ఎన్ని ఆప్షన్స్ తీసుకొస్తారో లాడో గారు అనే విషయం ఇంకా మనకు తెలియదు మనకు. సో కాయిన్ ప్రైస్ అంతగానం పెరగడానికి లాడో గారు కరువును సృష్టిస్తున్నారు. ఈ విధంగా ఫ్రెండ్స్ మన కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఇలాగా మెటాఫోర్స్ కాయిన్స్ ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే లేదో అందరు కూడా పర్చేస్ చేసుకోండి. ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు. సార్ నా దగ్గర కొనుక్కోవడానికి నాకు దగ్గర డబ్బులు లేవు సార్ అంటే పని చేసుకో బాస్, వర్క్ చేసుకో. మనకున్న పెద్ద వెపన్ అది, మనకున్న పెద్ద ఆయుధం. రిస్క్ లేకుండా తక్కువ అమౌంట్ తో టీమ్ తోటి వర్క్ చేసుకుంటూ మనము కాయిన్ సంపాదించుకోవడమే కాకుండా మన టీమ్స్ అందరికీ కూడా కాయిన్స్ ఇప్పించే ఏకైక మార్గం నెట్వర్క్, వర్క్ చేసుకోవడం, రిఫర్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టిస్తారా, చిన్న చిన్న అమౌంట్ తో లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఎక్కువ టీం బిల్డ్ చేసుకుంటారా, మీ ఇష్టం. అన్ని ఆప్షన్స్ మన దగ్గరనే ఉన్నాయి. లాడో గారు కంప్లీట్ గా సర్వ హక్కులు మనకే ఇచ్చాడు. అసలు కాయిన్స్ ని వెస్టింగ్ లో పెట్టుకోవాలి అనే ఆలోచన మనకి ఇవ్వడం ఏంటి ఫ్రెండ్స్ లాడో గారు పెట్టకూడదా? లాడో గారికి పెట్టే అధికారం లేదా? మనకి ఇచ్చాడు ఫ్రెండ్స్. దాన్ని స్టేకింగ్ లో పెట్టుకోవాలన్నా, వెస్టింగ్ లో పెట్టుకోవాలన్నా, హోల్డింగ్ లో పెట్టుకోవాలన్నా, దాన్ని నువ్వు అమ్ముకోవా కంప్లీట్ గా సర్వ హక్కులు మనకే ఇచ్చారు. అంటే ఇక్కడ మనం ఓనర్స్ ఫ్రెండ్స్, మనం ఓనర్స్. ఇక్కడ మనమే ఇనిషియల్ హోల్డర్స్. కాయిన్స్ మీద ప్రతి అథారిటీ మనకే ఉంది. మన ఐడి మీద, మన కాయిన్స్ మీద కంప్లీట్ గా అథారిటీ మనకే ఇచ్చాడు లాడో గారు. దాన్ని ఎలా వాడుకుంటావు అనేది నీ ఇష్టం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఈ రోజు యూనివర్స్ ప్లాన్ అండ్ మల్టీ మైనింగ్ గురించి, కాయిన్స్ గురించి, కాయిన్ యొక్క ప్రైస్ గురించి, వెస్టింగ్ గురించి అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా డౌట్స్ ఉంటే కోహోస్ట్ నా లీడర్స్
సంతోష్ సార్, నరేందర్ సార్, నరేష్ సార్, రాజేందర్ సార్ అందరూ కూడా మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంత మంచి అవకాశం నాకు ఈరోజు ఇచ్చినందుకు. జై మెటాఫోర్స్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. జై మెటాఫోర్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ రెడ్డి సార్, అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. హరీష్ శంకర్ సార్ మీకు అన్మ్యూట్ ఇస్తున్నాను, అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నేను 3 days బ్యాకే జాయిన్ అయ్యాను. ఓకే సార్ చెప్పడంలో వచ్చి April 20కి క్లోజ్ అయిపోయింది, తర్వాత వచ్చే వాళ్ళు అమ్ముకోకూడదు అంటున్నారు. మరి మాకు 3 years ఇచ్చారా, 5 years ఇచ్చారా ఆఫ్టర్ దట్? మీరు కొత్తగా వచ్చిన వాళ్ళకి గనక మీకు వెస్టింగ్ ప్లాన్ అనేది మీకు వర్తించదు సార్. మీ అప్లైనర్ ఎవరో ఆయన కరెక్ట్ గా అడగండి, అన్ని విషయాలు చెప్తారు. కొత్తగా ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి వెస్టింగ్ ప్లాన్ అనేది కంపల్సరీ కాదు. ఓకే 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 రైట్ థ్యాంక్ యూ సార్. సార్. ఓకే అండ్ ఓకే నెక్స్ట్ మాట్లాడిన వాళ్ళు డౌన్ చేయండి హ్యాండ్. హరిబాబు సార్ అయిపోయింది. డివి మనోహర్ సార్, సార్ మీకు అన్మిట్ ఇస్తున్నాను. మనోహర్. Yeah, sir. Good evening, sir. All Good evening. Metaphors family members. సార్, అది ఇప్పుడు ఏదైతే మనకు వెస్టింగ్ ప్లాన్స్ లో నాకు డౌట్ ఉంది సార్. అది ఇప్పుడు మనకి యూనిట్ వర్క్స్ లో ఏదైతే టైర్స్ యాక్టివేషన్ దానికి డ్యూ డేట్స్ ఇస్తున్నారో, అలాగా వెస్టింగ్ ప్లాన్లలో డ్యూ డేట్స్ పెట్టట్లేదు సార్. ఇప్పుడు 4 years 5 years పెట్టుకున్నప్పుడు సపోజ్ ఈ రోజు చేసుకున్నాం అనుకోండి, 5 years కౌంట్ చేసుకుంటే ఎంత డ్యూ డేట్ ఉందని దాంట్లో డేట్స్ మెన్షన్ చేయట్లేదు. దానికి ఏమైనా కారణం ఉందంటారు సార్? తర్వాత ఏమైనా ఇస్తారంటారు? అది భవిష్యత్తులో వస్తాయి సార్, అవన్నీ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, ఫ్యూచర్ లో ఓకే వస్తాయి, అన్ని కూడా అన్ని తెలుస్తాయి. ఓకే బ్లాక్ ఓకే షెయిర్ లో ఓకే మొత్తం రికార్డ్ అయిపోతుంది సార్, ప్రాబ్లం ఏం లేదు. యా యా మనకు కూడా ఓకే ఫైన్. షో చేయడం జరుగుతుంది, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఓకే, అంటే ఇండివిజువల్ మెంబర్ కు అది ఎంత కాయిన్స్ తెలుస్తుంది డిస్ట్రిబ్యూట్ అవుతాయి? ఇప్పుడు దీంట్లో మనకు చెప్పింది 40% 70% అన్నారు కదా సార్ 4-5 years లో. 30% ఇండివిజువల్ మెంబర్ కు 70%. ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎలా తెలుస్తుంది సార్ మనకి దాంట్లో? అది ఇంకా టైం పడుతుంది సార్, కొద్దిగా టైం పడుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి, అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకు. యా ఫైన్ సార్, థ్యాంక్ యూ. రైట్ సార్. యా నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతారా? కోస్ట్ ఉన్న లీడర్స్ నరేష్ సార్ ఉన్నారా? అండ్ ఎస్ సార్ మోహన్ సార్, నరేష్ సార్, ప్లీజ్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లీడర్స్ అందరికి గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు రాకేష్ సార్ ప్రెజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. మన ఫ్యూచర్ లో ఇంకా రాబోతున్న ప్రాజెక్టుల గురించి, రాబోతున్న టెక్నాలజీల గురించి, మన ఫోర్స్ కాయిన్ సప్లై డిమాండ్ మీద ఎంత కరువు సృష్టించబోతున్నారో ఈ విషయాలన్నీ చాలా అద్భుతంగా మనకి చూపించడం జరిగింది. ప్రతిసారి కూడా రాకేష్ సార్ ప్రెజెంటేషన్ చాలా అమోఘంగా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఎవరు జూమ్ మీటింగ్ మిస్ కాకూడదనే నేను ఎప్పుడు కోరుకుంటాను. మన లైఫ్ అనేది అతి తొందరలో చేంజ్ కాబోతుంది. దాదాపు చాలా వరకు సంవత్సరం నుండి ఉన్న లీడర్స్ అందరి లైఫ్ కూడా చాలా వరకు చేంజ్ అయ్యింది. చేంజ్ చేసుకునే అవకాశాలు కూడా అందిపుచ్చుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొత్త లీడర్స్ కూడా ఈ కాయిన్స్ తీసుకొని ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో అన్ని ప్రాజెక్టుల నుండి అపారమైన ఇన్కమ్ సంపాదించుకునే విధంగా అడుగులు వేయాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ. నరేష్ సార్, వెల్కమ్ సార్. నరేష్ సార్. Yeah, good evening, sir. Yeah, good evening to all. Thank you very much to today's presentation, Rakesh sir and host leaders. Very important update మనకి ఈరోజు కేవైసీ సంబంధించిన ప్రాసెస్ అప్డేట్ వచ్చింది. సో ఎవరైతే కనెక్ట్ వ్యాలెట్ అంటే చేంజ్ వ్యాలెట్ ఎవరైతే చేసుకున్నారో వాళ్ళందరికి కావాల్సిన కేవైసీ అప్డేట్ ప్రాసెస్ వచ్చింది. దయచేసి 1 or 2 days వెయిట్ చేయండి, అంటే మండే దాకా వెయిట్ చేయండి. సో ఎగ్జాక్ట్లీ మనం ఈ కేవైసీ డాక్యుమెంట్స్ ఏం చేయాలి, ఎలాంటి వ్యాలెట్ అడ్రస్ ఇవ్వాలనేది 1-2 ట్రయల్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. సో అవన్నీ చూసిన తర్వాత చెప్తాం.
సో ఎవరైతే ఐ మీన్ ఇదొక మంచి అద్భుతమైన టైం అని చెప్పొచ్చు. ఎవరికైనా అకౌంట్స్ హ్యాక్ అయ్యింటే లేకపోతే డౌట్ గా ఉంటే కూడా, మీకు డౌట్ గా ఉంటే కూడా మీ వ్యాలెట్ అడ్రస్ ని చేంజ్ చేసి పెట్టుకోండి. అడ్రస్ ని మీ దగ్గర పెట్టుకోవడం ఇలా జరిగారు. అలా ఇంకా ఇంకా ఖచ్చితంగా చేంజ్ వ్యాలెట్ కొట్టి పెట్టుకోండి. కేవైసీ అప్డేట్ ప్రాసెస్ ఇచ్చారు కాబట్టి ఇదొక మీ సేఫ్టీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్. లాడో గారు ఈ ఆపర్చునిటీని తీసుకొచ్చారు. సో యూజ్ దట్ ఆపర్చునిటీ. సో ఎవరు ఎలా జరిగిందో తెలియదు కాబట్టి బై మిస్టేక్ కావాలని చెప్పొచ్చు. ఇక అప్డేట్స్ గురించి అయితే వెరీ సూన్ గోయింగ్ టు దుబాయ్. చాలా అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. కాయిన్ డీసెంట్రలైజ్ యాప్ లోకి వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. అండ్ వెరీ ఇంపార్టెంట్, వన్ మోర్ టైం బోనస్. ఎవ్రీ మంత్ మిస్ కాకున్నట్టుగా బోనస్ మనకు రిలీజ్ అవుతున్నాయి. రాయల్టీ బోనస్ ఈ రోజు కూడా చాలా మందికి $20, అలాగే $76 ఇలా రాయల్టీ బోనస్ అనేది పేమెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఆర్ ద గుడ్ వేస్ అండి. ఎక్కడా కూడా చెప్పినట్లుగా ఏ ఆపర్చునిటీలో మీకు జరగదు, కానీ వన్ అండ్ ఓన్లీ ఆపర్చునిటీలో మాత్రం మెటాఫోర్స్ లో జరుగుతోంది. కాయిన్ గ్రోత్ పెంచడం కావచ్చు, రాయల్టీ కావచ్చు, ఇవి చాలా మంది మాట్లాడుకునే మాటలు. ఆల్రెడీ మనకు లాగిన్ కొడితే అమౌంట్లు అవి బాగా వస్తున్నాయి సార్, కరెక్ట్ గా వస్తున్నాయి, ఎవరికి ప్రాబ్లం లేదు. కానీ ఇంకా మనసులో ఉన్న క్వశ్చన్ ఏదైతే ఉందో, ఆ రాయల్టీ పేమెంట్ గురించి మనకు ఫస్ట్ లో నింద వేశారు, ఇప్పుడు రాయల్టీ పేమెంట్ వచ్చింది. అలాగే కాయిన్ కొన్నప్పుడు కాయిన్ గ్రోత్ పెరిగి కాయిన్ పేమెంట్ ఇస్తారన్నారు. ఇప్పుడు ఆన్ ది స్పాట్ పేమెంట్ కూడా కాయిన్ అమ్ముకొని తీసుకునే అవకాశాలు కూడా వచ్చాయి. ఇలాగే డీసెంట్రలైజ్, అలాగే కాయిన్ ప్రైస్ కూడా ప్రతిదీ అండి, ఏది చెప్పినట్లుగా డిపెండింగ్ ఆన్ డిమాండ్ అండ్ సప్లై సిస్టమ్ ఏ రోజు కూడా ఆగుకున్నట్లు ఉంటుంది. సో ఇది కావాలంటే ఇది కావాలి మనకు బిజినెస్ ఆపర్చునిటీ అంటే. అంతేగానివ్వండి ఒక రోజు ఒకటి, ఇంకో రోజు ఒకటి, ఇంకా అప్డేట్ లో ఉంది, అది ఉంది, ఇవన్నీ కాదు మనకు కావాల్సింది. సిస్టమ్ ప్రాపర్ గా నడవాలి. సిస్టమ్ ప్రాపర్ గా నడిస్తే ఒక రోజు కాకపోయినా ఇంకో రోజు మీ ఇన్కమ్ సోర్స్ గ్రాఫ్ అనేది పెరుగుతుంది. సో దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా వర్క్ చేయని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకొని చేయండి. డెఫినెట్లీ జూమ్ సపోర్ట్ చేస్తున్నాం. సో వన్ టైం నేను ఇక్కడ మీకు 9:30 అయింది. ఒకటి మీకు ఈ రోజు ఒకటి చెప్పాలనుకుంటున్నాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ప్రతిరోజు మనకు జూమ్ మీటింగ్ కి కష్టపడి చాలా మంది లీడర్స్ మనకు కష్టపడి వాళ్ళ ప్రెజెంటేషన్ ని డిఫరెంట్ వేలో చేస్తున్నారు. మరి వాళ్ళందరికీ ఇక్కడ జూమ్ మీటింగ్ లో వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటే అందరూ కూడా ఒక్కసారి మీకు హ్యాండ్ రైజ్ అనే సింబల్ ఉంది కదా, సో దాని దగ్గర ఇంకో ఏంటంటే చప్పట్ల సింబల్ ఉంది. సో మీరు అందరు కూడా ఆ చప్పట్ల సింబల్ ఇచ్చి జూమ్ మీటింగ్ చెప్పిన వాళ్ళకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నా. హ్యాండ్ రైజ్ అనే ఎనీథింగ్, ఎవ్రీథింగ్, ఏ సింబల్ అయినా ఇవ్వండి. సో యు ఆర్ గివెన్ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ టు జూమ్ మీటింగ్ చెప్పిన వాళ్ళు. ఇది మనకు ఒక ఇవ్వాల్సిన రెస్పెక్ట్. గివ్ మీ ఆల్. యా, ఎస్, 35 మెంబర్స్. యా, మీ హ్యాపీనెస్ ని షేర్ చేయడం. 38 మెంబర్స్ అనండి. ఇంకా 165 మెంబర్స్ ఉన్నారండి ఇక్కడ. కష్టపడి చెప్పినందుకు ఒక మనం ఇవ్వాల్సిన రిప్లై అండి. ఓకే, మేబీ ఈ పాయింట్ కూడా నేను ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే, ఆఖరి దాకా ఎవరు జూమ్ మీటింగ్ లో ఉన్నారు, ఆఖరి దాకా జూమ్ మీటింగ్ ని ఎవరు వింటున్నారు అనేది కూడా తెలుస్తుంది. దిస్ ఈస్ ద యువర్ వాల్యూస్ అండి. జూమ్ మీటింగ్ వినాల్సిన అవసరం 100% ఉంది ప్రతి క్షణం కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ ది గివెన్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వన్ మోర్ టైం ప్రెజెంటేషన్ చేసిన వాళ్ళందరికీ ఈరోజు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. We'll close the థ్యాంక్ యూ session, సార్. sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, రేపు సండే మార్నింగ్ స్పెషల్ జూమ్ మీటింగ్ ఉంటుంది 7 o'clock. కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం రేపు. అందరు కూడా పొద్దున జూమ్ కు మీ టీమ్ తో రావాలని కోరుతూ, ఈరోజు రాకేష్ సార్ జూమ్ తీసుకున్నారు. అద్భుతమైన జూమ్ మీటింగ్. సార్ కు మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ జూమ్ ను ఇంతటితో ముగిస్తున్నాం. జై మెటాఫోర్స్.